వినమ్రపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను శివానంద గురు కల్చరల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ త్రిపురనేని గోపీచంద్ని. ముఖ్యంగా ఈరోజు ఈ మన ప్రెస్ క్లబ్లో ఈనాటి సమావేశం పాత్రికేయుల సమావేశాలు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, సమాజంలో నిరుపేద అతి పేదవాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని అనే దాన్ని గమనించి బంగారు పుస్తలు 2 ఒక్కొక్క అమ్మాయికి, వెండి మట్టెలు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బంగారు పుస్తలు, వెండి మట్టెలు, పెళ్లి బట్టలు, పెళ్లికి సంబంధించిన మొత్తం సామాను, మొత్తము దానికి కావాల్సిన మొత్తం సామాను వాళ్ళ చుట్టాలకి 100 మందికి, ఒక జంటకి 100 మందికి చొప్పున రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా బంగారు పుస్తలతో 18 జంటలకి, ముఖ్యంగా పేదవాళ్ళకి, గిరిజనులు అంటే గుత్తికోయలు అలాంటి వాళ్ళని ఆ ప్రాంతాలలో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి మన సాంప్రదాయాన్ని తెలియజేసి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకి ఆదరణ ఇచ్చి, మా ఇంట్లో నా కూతురు పెళ్లి చేస్తే ఎలాగో మేమందరం కూడా మా ఇంటి కుటుంబ సభ్యుల పెళ్లి చేసినట్టుగా అన్ని ఇంటికి సారె కూడా ఇచ్చి పంపే విధంగా, వాళ్ళకి మళ్ళీ తర్వాత పెళ్ళి అయినాక సారె కూడా ఇచ్చి పంపే విధంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేయించి ఆ పూజారులు వాళ్ళని పెట్టి వాళ్ళ ప్రకారం చేయించి వాళ్ళకి బట్టలు ఇచ్చి ఆ వసతి ఇచ్చి అన్నీ ఇచ్చి సగౌరవంగా మళ్ళీ పంపుతాము. బస్సులలో తీసుకురావడం జరుగుతుంది. వాళ్ళని అలా తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని పంపించడం కూడా జరుగుతుంది. దీనికి కొన్ని నియమ నిబంధనలు ఏంటి అని అంటే, వాళ్ళు తల్లిదండ్రులు అంగీకరించిన సంబంధమే అయి ఉండాలి. అట్లానే లవ్ మ్యారేజ్ అయినా కూడా ఇతర క్యాస్ట్ల వాళ్ళైనా కూడా తల్లిదండ్రులు ఇద్దరు కూడా అంగీకరిస్తే వాళ్ళ ఆధార్ కార్డులు, వీళ్ళ ఆధార్ కార్డులు, వాళ్ళ ఏజ్ ధృవీకరణ పత్రము, అంగీకార పత్రము, ఆ తల్లిదండ్రులు అంగీకరించిన పత్రము అవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషను, ఈ సమాచారం చేరవేయడానికే మీ అందరినీ ఆశ్రయించి మేము మీ అందరి సహాయ సహకారాలు కోరుతున్నాము. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మీ అందరి సహకారం కావాలి. సమాజంలో ఇలాంటి గ్రామాలలో ఉన్న పెద్దలు, కుల పెద్దలు అందరూ కూడా వాళ్ళ దగ్గర రామ కళ్యాణం, సీతారాముల కళ్యాణం ఎలా అయితే జరిపిస్తున్నారో సంవత్సరానికి 2 సార్లు ఊళ్ళో ఉన్న గుడిలోనో హాల్లోనో ఇలాంటి కళ్యాణాలను తక్కువ ఖర్చుతో నిర్వహించి సమాజపరంగా నిర్వహిస్తే వాళ్ళని ఆదుకోవడం ద్వారా మాకు కూడా సపోర్ట్ ఉంది, ఊళ్ళో మాకు సమన్వయం ఉంది అని కక్షలకు లేదా ఇతర క్రిమినల్స్కి వాటికి క్రిమినల్ యాక్టివిటీకి లోను కాకుండా నిబ్బరంగా వాళ్ళంతా బతకడానికి ఒక అవకాశం కల్పించినట్టు అవుతుందని అన్ని ప్రాంతాల్లో, అన్ని రాష్ట్రాల్లో కానీ అన్ని చోట్ల ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాగా స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించాలని, దానికి స్ఫూర్తిగా నిలవాలని 18 జంటలను ఎంచుకోవడం జరిగింది. దాదాపు జంటకి 70,000 నుంచి ₹1,00,000 ఖర్చు వస్తుంది. ఎంతమంది వచ్చినా భోజనం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. దీన్ని ఆదర్శంగా తీసుకుని అందరూ కూడా చేస్తారని, సమాజంలో సత్సంప్రదాయం నెలకొంటుందని మీ ద్వారా వినమ్రపూర్వకంగా తెలియజేస్తున్నాను. నా పేరు త్రిపురనేని గోపీచంద్, మేనేజింగ్ ట్రస్టీ, శివానంద గురు కల్చరల్ ట్రస్ట్. నేను బండారు సాయినారాయణ, ట్రస్టీ, శివానంద గురు కల్చర్ ట్రస్ట్, ములుగు రోడ్, వరంగల్. మన శివానందమూర్తి గారు ఎప్పుడు ధర్మం గురించే మాట్లాడుతుంటారు. హిందూ ధర్మము, హిందూ సంస్కృతి, సాంప్రదాయం అంటే వారికి ఎక్కువ ఇష్టం. అటువంటి సాంప్రదాయాల ప్రకారం ఈరోజు కళ్యాణం చేయాలంటే కనీసం ఎంత లేదన్నా ఒక అమ్మాయికి 5 లక్షల ఖర్చు వస్తుంది. ఆ ఖర్చు వాళ్ళు భరించలేని పరిస్థితిలో ఉండి, వాళ్ళు చేసుకోలేని పరిస్థితిలో ఉండి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఒక సంతకం పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. అటువంటి వాళ్ళని, మన సాంప్రదాయాన్ని, మన సంస్కృతిని కాపాడడానికి అన్ని దానాల కంటే ఎక్కువ దానం ఏంటిదంటే కన్యాదానం అని చెప్పారు. అన్నదానం కంటే కూడా, వేద మంత్రాలతోని హోమాల కంటే కూడా, అభిషేకాల కంటే కూడా కన్యాదానం గొప్పది అన్నారు. కాబట్టి ప్రతి గృహస్థు కూడా కంపల్సరీ కన్యాదానం చేస్తే వాళ్ళకి ముక్తి మోక్షం వస్తుంది అన్నారు. కాబట్టి ఇటువంటి పేద పిల్లలందరినీ తీసుకొని మన సంస్కృతిని కాపాడడం కొరకు గురువు గారు సంస్కృతి సాంప్రదాయమే ముఖ్యం కాబట్టి ఈ 18 మంది జంటలకు కావాల్సిన అన్ని ఇస్తున్న వస్తువులను ఏదో నామకే వస్తే కాదు చేసేది,
18 మంది వేద పండితుల సమక్షంలో ప్రతి ఒక్క జంటకి ఒక వేద పండితుడు ఉంటాడు. సాంప్రదాయం ప్రకారము మంగళసూత్రము, జీలకర్ర, బెల్లము అన్నీ చేసి వాళ్ళకి రామ సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేయించి వాళ్ళకి అన్ని విధాల భోజన ఏర్పాటు చేసి ఒక్క పైసా ఖర్చు లేకుండా కూడా చేస్తున్నాము. ఇది అందరికీ తెలియజేయాలి, మన సంస్కృతి మన సాంప్రదాయాన్ని నిలబెట్టుకోవాలి, హిందువులందరూ ఐక్యత ఉండాలి అనే ఉద్దేశంతో అది చేస్తున్నాము. దానికి మీరందరూ సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. ట్రస్ట్ తరపున అందరికీ తెలియజేస్తున్నాను. పేరు పేరున మీకందరికీ ధన్యవాదాలు.